నమస్కారం శిల్పా టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. శిల్పా సేవా సమితి ద్వారా చేపడుతున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా గత 13 సంవత్సరాల నుండి నిరంతరాయంగా శిల్పా మహిళా సహకార్ బ్యాంక్ ద్వారా పేద మహిళల అభ్యుదయానికి పాటుపడుతుందని బ్యాంక్ చైర్పర్సన్ నాగిని రవిసింగారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం పట్టణంలోని శిల్పా సేవా సమితి కార్యాలయంలో 160 మంది మహిళలకు 24,12,000 రూపాయల విలువగల రుణాలను చెక్కుల రూపేణా అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా శిల్పా మహిళా సహకార్ బ్యాంక్ చైర్పర్సన్ నాగిని రవిసింగారెడ్డి మాట్లాడుతూ గత 13 సంవత్సరాలుగా మహిళాభ్యుదయానికి పాటుపడుతూ నిరంతరంగా సేవలను అందిస్తున్నామని తెలిపారు. రుణాలు పొందిన మహిళలు ప్రతి రూపాయిని సద్వినియోగం చేసుకోవాలని, అభివృద్ధి కొరకు వినియోగించాలని కోరారు. అలాగే మహిళలు విద్యావంతులైతే కుటుంబం, సమాజం, దేశం అభివృద్ధి సాధిస్తుందని తెలిపారు. శిల్పా సేవా సమితి ఆధ్వర్యంలో అందించే వివిధ సేవా కార్యక్రమాలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో శిల్పా మహిళా సహకార్ బ్యాంక్ మేనేజర్ హరిలీల, సేవా సమితి మేనేజర్ లక్ష్మీనారాయణ, సిబ్బంది పాల్గొన్నారు. మీ అందరికీ ప్రతి నెల మీకు తెలిసినట్టు శిల్ప మహిళా సహకార్ గత 13 సంవత్సరాల నుంచి మేము నిరంతరంగా ఈ సంస్థను నడిపిస్తున్నాం. ప్రతి నెల ఇలా వేల మందికి యాక్చువల్గా రుణాలు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఒకటే విజ్ఞప్తి, మీరు ఈ రుణం దేనికైతే తీసుకుంటున్నారో దానికి మాత్రమే వాడండి. అది పిల్లల చదువు అయి ఉండొచ్చు, ఇంటిల పాది కోసం అయి ఉండొచ్చు, లేకపోతే ఏదైనా కొత్త బిజినెస్ స్టార్ట్ చేయడం కోసం అయి ఉండొచ్చు. కానీ మీరు ఏం చేసినా ఆలోచించి ఆచితూచి ప్రతి పైసను కూడా మీకు, మీ కుటుంబకి ఒక బలాన్ని ఇచ్చే విధంగా మాత్రమే దాన్ని ఖర్చు పెట్టాలని కోరుకుంటున్నాను. సో అదొక్కటి మీరు చేసుకోండి. ఎందుకంటే ఎప్పుడు మా మామగారు శ్రీ శిల్పామోహన్ రెడ్డి గారు చెప్తుంటారు, ఇంట్లో మహిళ అనేది చదువుకొని ఆర్థికంగా తను స్ట్రాంగ్గా ఉంటే తన ఇల్లే కాదు, తన సంసారమే కాదు, ఆ వీధి కాదు, ఆ దేశం కూడా బాగుపడుతుంది అని ఒక నమ్మకం. సో అందుకనే మేము మహిళలను అంత ప్రోత్సహిస్తాం. ఇందులో చాలా మంది స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో కూడా ఉండే ఉంటారు. సో ఇలా ఎన్నో రకాలుగా శిల్ప మహిళా సహకార్ ఆడవాళ్ళకి ఏదో ఒక ఉపాధి చూపించాలనే మార్గంలోనే మేము నడుస్తూ ఉంటాము. సో ఇలాంటివి ఇంకెన్నో మేము చేయాలని, దానికి మీ సహాయ సహకారాలు తోడుండాలని కోరుకుంటున్నాను. అందరికీ ముందుగా శివరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు శిల్పా మహిళా సహకార ఆధ్వర్యంలో 160 మంది మహిళా సభ్యురాలకు 24,12,000 రూపాయలు రుణాలు ఇవ్వడం జరిగింది. ఈ రుణాల ద్వారా పట్టణంలోని మహిళలందరూ వాళ్ళ స్వయం ఉపాధిలో అభివృద్ధి చెందుతూ రోజుకొక విధంగా వాళ్ళ సంపాదన వాళ్ళు చూపిస్తూ ఈ సహకార సంస్థను విజయపథంలో నడిపించడానికి వారి సహాయ సహకారాలు అందిస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ సంస్థ అందిస్తున్నటువంటి సేవలు ఇతరత్ర టైలరింగ్ అయితేనేమి, మగ్గం వర్క్ కానీ, ఎంబ్రాయిడరీ కానీ, మిగతా వాటిలలో కూడా వాళ్ళ ఉపాధి అవకాశాలు పెంచుకోవడానికి చాలా మందికి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా ముందుకొచ్చి మళ్ళీ కొత్త ఏమన్నా ఆలోచనలు కానీ, వాళ్ళకు వచ్చిన ఐడియాస్ కానీ చెప్పడం జరిగితే వాటి ద్వారా మేము మరొక కొత్త ప్రోగ్రాం కూడా మొదలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మా చైర్పర్సన్ అయినటువంటి శ్రీమతి నాగిని రెడ్డి గారు కూడా మాకు సూచనలు ఇవ్వడం జరిగింది. దీన్ని సద్వినియోగం చేసుకుంటారని చెప్పేసి ఆశిస్తున్నాను. నంద్యాల పట్టణం సాయిబాబా నగర్లో వెలిసిన హజరత్ సయ్యద్ తిక్కస్వామి వారి ఉరుసు మహోత్సవంలో శుక్రవారం నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై తిక్కస్వామి వారికి దర్గా యందు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ముందుగా దర్గా కమిటీ సభ్యులు వారికి ఘన స్వాగతం పలికారు. ఈ నెల 21వ తేదీ నుండి 24వ తేదీ వరకు అత్యంత భక్తి శ్రద్ధలతో కుల మతాలకు అతీతంగా నిర్వహిస్తున్న తిక్కస్వామి ఉరుసు మహోత్సవంలో భాగంగా 20వ తేదీ ఫకీరుల చెంగంధం, 21వ తేదీ శుక్రవారం ఉరుసు మహోత్సవం రాత్రి 7 గంటలకు హాజరైన భక్తులకు అన్నదానం, 10 గంటలకు కవ్వాలి, 22వ తేదీ రాత్రి 7 గంటలకు అన్నదానం, 10 గంటలకు పౌరాణిక నాటకం నిర్వహించడం జరుగుతుంది. అలాగే 23 మరియు 24వ తేదీలలో స్వామివారి జార్తాలతో ఉత్సవాలు ముగుస్తాయని నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ ఉత్సవాలలో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొని తిక్కస్వామి వారి దర్గా ముందు ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా ఉపాధ్యక్షుడు దాల్మీర్ అమీర్, వైఎస్ఆర్సీపీ నాయకులు దేశం సుధాకర్ రెడ్డి, రసూల్ ఆజాద్, రహంతుల్లా, దేవనగర్ బాషా, జలీల్, పెద్ద కబీర్, చిన్న కబీర్, మస్తాన్ తదితరులు పాల్గొన్నారు.
हजरत सैयद शाह शहनशाह औलिया चिस्सुल ఖాద్రి रहमतुल्लाह వారి నంద్యాల పట్టణం సాయిబాబా నగర్లో స్వామివారి ఉత్సవ మహోత్సవం జరుగుతుంది. నిన్న 20వ తేదీ గురువారం తేదీ గంధం మహోత్సవం ఫకీర్ల మేళాతో నిర్వహించడం జరిగినది. ఈరోజు 21 ఫిబ్రవరి 21 శుక్రవారం తేదీ ఉరుసు నిర్వహిస్తున్నాము. ఈరోజు రాత్రి శుక్రవారం తేదీ రాత్రి 10 గంటలకు రాత్రి ఖవాలీ జరుగుతుంది. అలాగే రాత్రి 7 గంటలకు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఫిబ్రవరి 22వ తేదీ శనివారం తేదీ రాత్రి 7 గంటలకు అన్నదాన కార్యక్రమం, అలాగే రాత్రి 10 గంటలకు పౌరాణిక నాటకం జరుగుతుంది. 22, 23, 24 తేదీలలో స్వామివారి జారతులు జరుగుతున్నాయి. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని నంద్యాల జిల్లా నుండి ఆర్టీసీ స్పెషల్ బస్సులను ఏర్పాటు చేస్తున్నామని రీజనల్ మేనేజర్ రజియా సుల్తానా పేర్కొన్నారు. నంద్యాల జిల్లా పరిధిలో అనేక శైవ క్షేత్రాలు ఉన్నాయని, ప్రధానంగా శ్రీశైలం, మహానంది, యాగంటి, ఓంకారం, భోగేశ్వరం, నయనాలప్ప తదితర పుణ్యక్షేత్రాలకు భక్తులు విచ్చేయనున్న నేపథ్యంలో గత సంవత్సరంలో వచ్చిన భక్తుల కంటే ఈ సంవత్సరం శివరాత్రి బ్రహ్మోత్సవాలకు మరింత అధిక సంఖ్యలో భక్తులు రానున్నారని, వారి ప్రయాణ సౌకర్యార్థం స్పెషల్ బస్సులను ఏర్పాటు చేస్తున్నామని ఆర్ఎం తెలిపారు. ప్రయాణికులందరికీ నమస్కారం. మీకు అందరికీ తెలుసు, నంద్యాల జిల్లాలో శైవక్షేత్రాలు, ప్రసిద్ధమైన శైవక్షేత్రాలు చాలా ఉన్నాయి. అందులో ముఖ్యంగా శ్రీశైలం, మనకి బనగానపల్లిలో యాగంటి, అలాగే నంద్యాలలో మహానంది, ఓంకారం, ఇంకా మనకి కోయిలగుంట్ల దగ్గర నయనాలప్ప, ఈ విధంగా మన దగ్గర చాలా శివక్షేత్రాలు ఉన్నాయి. సో ఇప్పుడు శివరాత్రి మనకి 26వ తేదీన ఉంది కాబట్టి వాటన్నిటికీ కూడా ఆర్టీసీ స్పెషల్ బస్సులు ఆపరేట్ చేస్తుంది. సో లాస్ట్ ఇయర్ మనం శివరాత్రికి శ్రీశైలంకు మనకి దాదాపు 47,000 మంది ప్రయాణికులు శ్రీశైలం ఇచ్చేశారు. ఈసారి ఇంకా ఎక్కువ మంది వస్తారని చెప్పి మనం ప్రయాణికులు ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో లాస్ట్ ఇయర్ 156 బస్సెస్ ఆపరేట్ చేయడం జరిగింది. కంటిన్యూస్ దాదాపు 1 వీక్ వరకు ఆపరేట్ చేశాము. ఈసారి మనము బస్సుల సంఖ్య పెంచి 180 బస్సులు మనము ప్లాన్ చేశాము. సో శ్రీశైలంకే కాకుండా శ్రీశైలంలో మరి బస్సులు ప్లానింగ్, స్పెషల్ బస్సులు ఆల్రెడీ మనము వెంకటాపురంకి ఇప్పుడే ఆల్రెడీ ఆపరేట్ చేస్తున్నాము. సో శ్రీశైలం కూడా ట్రాఫిక్ని బట్టి రోజు ప్రతి డిపో నుంచి 2-3 బస్సులు ఆల్రెడీ ఆపరేట్ చేస్తున్నారు. ఈ స్పెషల్ బస్సెస్ అన్ని కూడా 24వ తేదీ నుంచి మనము చాలా పెద్ద సంఖ్యలో మనం ఆపరేట్ చేయడం జరుగుతుంది. అలాగే శివరాత్రికి శ్రీశైలంలో ఇంకా మెయింటెనెన్స్ గురించి, తర్వాత ట్రాఫిక్ మేనేజ్మెంట్ గురించి దాదాపు 120 మంది సిబ్బందితోటి, తర్వాత ఒక 10 మంది ఆఫీసర్స్ తోటి, పెద్ద టీమ్ తోటి అక్కడ మెయింటెనెన్స్ ప్లస్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ ప్లాన్ చేయడం జరిగింది. బస్సులు ఏదైనా పొరపాటున ఏదైనా ఫెయిల్ అయితే కూడా వెంటనే అటెన్షన్ కొరకు రిలీఫ్ క్యాంప్స్ 3 చోట్ల ఏర్పాటు చేయడం జరిగింది. శ్రీశైలం బస్ స్టేషన్, కటకేశ్వరం మరియు దోర్నాల పాయింట్. సో ఎప్పటికప్పుడు ఏదైనా ఇబ్బంది వస్తే వెంటనే వారు అటెండ్ చేయడం జరుగుతుంది. సో మహానందికి మనము 25 బస్సెస్ మనము ఆపరేట్ చేస్తున్నాము. ఓంకారానికి 10 బస్సులు, భోగేశ్వరానికి 3 బస్సులు. సో మహానందికి మనం ఉదయం పండగ రోజు ఉదయం 4 నుంచే మనకి బస్సెస్ ఆపరేషన్ ఉంటుంది. ప్రతి 5 నిమిషాలకు ఒక బస్సు ఉంటుంది కాబట్టి ప్రయాణికులు ఆ రూట్ కొద్దిగా యాక్సిడెంట్ ప్రోన్ రూట్ అది మహానంది. ఎక్కువ బైక్స్ అవి ఆపోజిట్ వస్తుంటాయి కాబట్టి ప్రమాదాలు ఎక్కువ జరిగేదానికి అవకాశం ఉన్న రూట్ కాబట్టి ప్రయాణికులందరూ కూడా ప్రైవేట్ వెహికల్స్లో వెళ్లకుండా తప్పనిసరిగా ఆర్టీసీ బస్సెస్లోనే ప్రయాణించాలని చెప్పి నేను కోరుతున్నాను. అలాగే ఆత్మకూరు డిపో పరిధిలో కూడా రుద్రకోడును, సంగమేశ్వరము, కొలనుభారతి కూడా టెంపుల్స్ ఉన్నాయి. వీటికి కూడా మనము స్పెషల్ బస్సెస్, రుద్రకోడూరుకి 5 బస్సెస్, అలాగే సంగమేశ్వరంకి 5 బస్సెస్, కొలనుభారతికి 2 బస్సెస్ ఆపరేట్ ప్లాన్ చేసి చేయడం జరిగింది. నందికొట్కు డిపో ద్వారా భోగేశ్వరానికి 2 బస్సులు,
అలాగే బనగానపల్లిలో యాగంటి అనేది చాలా ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రం, దానికి కూడా 10 బస్సులు ప్లాన్ చేయడం జరిగింది. డోన్ డిపోలో బ్రహ్మగుండం అనేది ఒకటి ఉంది, సో అక్కడ కూడా ఒక 14 బస్సులు ప్లాన్ చేశాము. అలాగే కోయలకుంట్ల డిపోలో కూడా 6 బస్సులు నయనాలప్ప పుణ్యక్షేత్రానికి ప్లాన్ చేయడం జరిగింది. కాబట్టి ప్రయాణికులందరూ కూడా ఎక్స్టెన్సివ్ ఆపరేషన్స్ ఉన్నాయి కాబట్టి ఆర్టీసీ నుంచి ప్రయాణికులందరూ కూడా ప్రైవేట్ బస్సెస్లో వెళ్లకుండా తప్పనిసరిగా ఆర్టీసీ బస్సులోనే వెళ్ళాలని చెప్పి నేను కోరుతున్నాను. పలుకు పలుకున తేనెలొలికించే భాష తెలుగు, మమత పెంచే భాష మాతృభాష. మాతృభాష మనుగడ కోసం సాహితీ స్రవంతి ఉద్యమం మనిషిని పరిపూర్ణ మానవుడిగా, ఉత్తమ పౌరుడిగా మార్చగలిగే శక్తి ఒక్క మాతృభాషకు మాత్రమే ఉందని సాహితీ స్రవంతి నంద్యాల జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసమూర్తి అన్నారు. శుక్రవారం నంద్యాలలోని మున్సిపల్ హైస్కూల్లో సాహితీ స్రవంతి ఆధ్వర్యంలో అంతర్జాతీయ మాతృభాష దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సాహితీవేత్తలు, ఉపాధ్యాయులు తెలుగు తల్లి చిత్రపటానికి పూలమాల వేసి నీరాజనాలు అర్పించారు. ప్రముఖ దంతవైద్య నిపుణులు డాక్టర్ కిషోర్ కుమార్, సాహితీ స్రవంతి ప్రధాన కార్యదర్శి డాక్టర్ నీలం వెంకటేశ్వర్లు, మున్సిపల్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడు అసదుల్లా హుసేన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీనివాసమూర్తి మరియు వక్తలు మాట్లాడుతూ ప్రపంచంలో అనేక భాషలున్నాయి, ఎవరి భాష వారికి గొప్పదే. ఉద్యోగాల కోసం, సామాజిక ప్రయోజనాల కోసం ఇతర భాషలు నేర్చుకున్నప్పటికీ మనం మన మాతృభాషను మర్చిపోకూడదన్నారు. పాలకులు కూడా తెలుగు భాష మనుగడకు కృషి చేయాలని కోరారు. తేనెలూరు భాష మన తెలుగు భాష అని, ఇంత కమ్మనైన మన అమ్మ భాషను కాపాడుకోవాల్సిన ఆవశ్యకత మనందరిపైన ఉందన్నారు. నేటి విద్యార్థుల్లో పుస్తక పఠనం లేకపోవడం వల్ల వారు మాతృభాషకు దూరం అవుతున్నారు. విద్యార్థి దశ నుంచే పిల్లలచే కథలు, గేయాలు, కవిత్వం వంటి ప్రక్రియల పట్ల అభిరుచిని పెంపొందించడం ద్వారా తెలుగు భాషకు దగ్గర చేయాలన్నారు. ఆంగ్ల భాష వ్యామోహంలో పడి మనం మన మాతృభాషను మర్చిపోతున్నాం. కావున తెలుగు భాష వికాసానికి మనమంతా కృషి చేయాలన్నారు. కవులు నీలకంఠమాచారి, రఫీ మాతృభాష ఔన్నత్యాన్ని తెలుపుతూ కవితలు వినిపించారు. అనంతరం పద్యపఠన పోటీలలో విజేతలైన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సాహితీ స్రవంతి సభ్యులు రామచంద్రమూర్తి, ఉపాధ్యాయులు రమణారెడ్డి, రహంతున్నిసా, భారతి, శ్రీలత, శివ మరియు విద్యార్థులు పాల్గొన్నారు. ఎవరి భాషల్లో వాళ్ళు మాట్లాడడం మాతృభాష, करेक्ट కదా. मैं हिंदी में बात करता हूँ, मैं उर्दू में बात करता हूँ, मैं తెలుగు में बात करता हूँ, కన్నడ వాళ్ళు కూడా మాట్లాడతారు. కాబట్టి మీరందరూ కూడా మాతృభాషలో విద్య నేర్చుకుంటే మాతృభాష ద్వారా మన విజ్ఞానాన్ని పెంపొందించుకుంటాము, మనం మంచి అభివృద్ధి సాధిస్తాము. మనము ఇక్కడ ఉండకుండా ఎక్కడో పైకి పోయి మన అభివృద్ధిని సాధించుకుంటాము. తెలుగువాడు ఎటువంటి వాడని శ్రీనారాయణ రెడ్డి గారు ఒక పద్యం చెప్పారు. శాతవాహనుల వంశాన పుట్టినవాడు, కాకతీయుల పోతుగడ్డ మెట్టినవాడు, పల్లెలో కాదు ఢిల్లీలో సైతం పేరుకెక్కినవాడు, ఎవడయ్యవాడు ఇంకెవడయ్య తెలుగువాడు. మన నంద్యాల నుంచే ఢిల్లీకి 2 ప్రముఖులు వెళ్ళారు. ఒకరు నీలం సంజీవరెడ్డి, మన భారతదేశ రాష్ట్రపతిగా, తరువాత పివి నరసింహారావు గారు నంద్యాల నుంచి ఎన్నుకొనబడి భారత ప్రధానిగా అయ్యారు. పంచకట్టుటలో ప్రపంచాన మునగాడు, కండువాలేనిదే గడపదాటనివాడు, పంచభక్షాలు తన కంచాన వడ్డించ గోంగూర కోసమై గుటకలేసేవాడు, ఎవడయ్య ఎవడు వాడు ఇంకెవడయ్య తెలుగువాడు. సాహితీ స్రవంతి అనేటువంటిది ఒక సంస్థ. ఇదేం చేస్తుందంటే సాహితీ స్రవంతి అనేటువంటిది పిల్లలలో సాహిత్యం గురించి మీకు తెలియజేయడం, తర్వాత మీలో కూడా కథల పుస్తకాలు చదివేలాగా తయారు చేయడం, కథలు మీరు రాసేలాగా ప్రోత్సహించడం, భాష పట్ల మన తెలుగు భాష యొక్క గొప్పతనాన్ని, ఔన్నత్యాన్ని కూడా పిల్లలకి తెలియజేయడం అనేటువంటిది. అదేవిధంగా
అనేక సాహితీ కార్యక్రమాలు ఎంతో మంది కవుల యొక్క జయంతులు వర్ధంతులు కూడా జరుగుతూ ఉంటాయి. వాటన్నిటిని నిర్వహిస్తూ భాషాభివృద్ధికి కృషి చేస్తూ ఉంటుంది సాహితీ స్రవంతి. నమస్కారం. మొట్టమొదటిగా ఈ పాఠశాలలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు నేను ఈ సాహితీ స్రవంతి వారికి పాఠశాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారు. తండ్రి పాలు ఇంకా కమ్మగా ఉంటుందో అదేవిధంగా మాతృభాష తెలుగు అనేది అంత కమ్మనైన భాష. మార్వాడి హటావో నంద్యాలకు బచావో నినాదంతో ముందుకెళ్తున్నామని ప్రజలు కూడా లోకల్ వ్యాపారులను ప్రోత్సహించాలని పేర్కొన్నారు. నంద్యాల పద్మావతి నగర్ చార్మినార్ ట్రేడర్స్ నందు ఈ నంద్యాల జిల్లా ప్లంబింగ్ అండ్ శానిటరీ వేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గ సభ్యులను ఏకగ్రీవంగా ఎంపిక చేయడం జరిగింది. జిల్లా అధ్యక్షులుగా రామశెట్టి శ్రీనివాసులు, ఉపాధ్యక్షులుగా రఫీ ఉల్లా ఖాన్, ఫారూక్, ఉపాధ్యక్షులుగా వెంకట గురుకృష్ణ, కార్యదర్శిగా ఇమ్రాన్ ఖాన్ తదితరులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ నంద్యాల ప్లంబింగ్ అండ్ శానిటరీ వేర్ షాప్ సభ్యులను ఎన్నో సంవత్సరాలుగా పట్టణంలో వ్యాపారాలు నిర్వహిస్తున్నామని, దీనిపై చాలామంది జీవనోపాధి పొందుతున్నారని తెలిపారు. ఈ మధ్యకాలంలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు ఈ వ్యాపారంలో చేస్తూ తమకు నష్టాలు కలగజేస్తూ వ్యాపారాలు చేస్తున్నారని, వారి వ్యాపారాలు వారు చేసుకుంటే తమకు అభ్యంతరం లేదని, తమ వ్యాపారాల నందు ప్రవేశించరాదని అన్నారు. నంద్యాలలో కొత్తగా ఎవరైనా శానిటరీ షాపులు ప్రారంభించాలంటే అసోసియేషన్ షరతులకు లోబడి ప్రారంభించాలని అన్నారు. ప్రజలు కూడా స్థానికులను ప్రోత్సహించాలని, స్థానిక వ్యాపారాలు బ్రతికించాలని విజ్ఞప్తి చేశారు. ఈరోజు నన్ను ఈ నంద్యాల డిస్టిక్ ప్లంబింగ్ శానిటరీ ఓనర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా మా మిత్రులందరూ, తోటి షాప్ వారందరూ నన్ను ఎన్నుకోవడం జరిగినది. ఈ నంద్యాల ప్లంబింగ్ శానిటరీ ఓనర్స్ అసోసియేషన్ ఈ ఫిబ్రవరి 6, 2025 తేదీన రిజిస్టర్ కాబడినదని ఈ పత్రికాముఖంగా నేను తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. మా ఈ ప్లంబింగ్ శానిటరీ అండ్ ఓనర్స్ అసోసియేషన్ వారి ముఖ్య ఉద్దేశం ఏర్పడడం ఏమనగా, నంద్యాలలో మా మనుగడకే దెబ్బతీస్తున్న కొంతమంది ఇతర రాష్ట్రాల వాళ్ళు కానీ, ఎవరైనా మిగతా వాళ్ళు ఏ షాపు వాళ్ళైనా కానీ మా మనుగడనే దెబ్బతీస్తున్నటువంటి వాళ్ళని మేము అందరం కలిసి సమర్థవంతంగా ఎదుర్కొనుటకు ఈరోజు అందరం ఇక్కడ సమావేశమై కొన్ని సమస్యలను మేము పత్రికాముఖంగా తెలియజేయడానికి మీ ముందుకు వస్తున్నాము. సమస్యలు ఏమంటే, ఒకటి, నంద్యాలలో కొత్తగా కొంతమంది ఎలక్ట్రికలు, ప్లంబింగు, శానిటరీ, ప్లేవుడు ఇవన్నీ వీరి వ్యాపారం ఏవైతే వీళ్ళు చేసుకోకుండా వీటి మధ్యలో మళ్ళీ శానిటరీ, ప్లంబింగ్ షాపులను జోడించి మా వ్యాపారాలను మేమైతే ఇన్ని సంవత్సరాల నుంచి మేము ఏదైతే ఈ వ్యాపారాన్ని మేము నమ్ముకొని మేము ఇక్కడ నంద్యాలలో వ్యాపారం చేసుకొనిచున్నామో వీటిని డిస్టర్బ్ చేస్తూ, అంటే ఒక పద్ధతి ప్రకారం లేకుండా చేస్తూ మా మనుగడనే దెబ్బతీయడానికి ప్రయత్నం చేస్తున్నారు. సో దాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము. ఈ విషయాన్ని మేము ప్రతి షాప్కు తిరిగి అందరికీ తెలియజేయడానికి మేము సిద్ధమైనాం. ఈరోజు నంద్యాలలో గత కొన్ని రోజులుగా ఎవరి వ్యాపారం అంటే ఎలక్ట్రికల్ కానీ, ప్లేవుడ్ కానీ ఎవరి వ్యాపారం వాళ్ళు చేసుకోకుండా మా వ్యాపారంలోకి అనగా ప్లంబింగ్ శానిటరీ వ్యాపారంలోకి దూరి కొనుగోలు రేటు కంటే తక్కువగా చేస్తూ నష్టాలలో అమ్ముకుంటూ వాళ్ళ వ్యాపారాన్ని మెయిన్ ఏదైతే ఉందో దాన్ని అభివృద్ధి చేసుకుంటూ మా వ్యాపారాన్ని దెబ్బతీస్తున్నారు. దానివల్ల మా మనుగడకే సమస్యగా మారుతున్నది ఇక్కడ. ఇంకోటి, ఇక్కడ నంద్యాలలో ఉన్న హోల్సేల్ డిస్ట్రిబ్యూటర్స్ అంటే ప్లంబింగ్, శానిటరీకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా కానీ ఉన్నారో వాళ్ళు ఓన్లీ GST రిజిస్ట్రేషన్ చేసిన డీలర్స్ షాప్ల ద్వారానే, ప్లంబింగ్ శానిటరీ షాప్ డీలర్స్ ద్వారానే వాళ్ళు వాళ్ళ సామాన్లు ఏవైతే వాళ్ళ మెటీరియల్స్ ఏ ఉన్నాయో వాళ్ళ ద్వారానే సప్లై చేయాలని మేము కోరుచున్నాము. డైరెక్ట్గా ఎవరైనా కస్టమర్ కానీ, ప్లంబర్ కానీ డైరెక్ట్గా ఏదైనా ప్రాజెక్ట్ వర్క్ కానీ, వెంచర్స్ కానీ ఇవ్వకూడదని, ఒకవేళ అటువంటి ఆర్డర్లు ఏవైనా ఉన్నా కూడా డీలర్ ద్వారానే, GST రిజిస్ట్రేషన్ అయిన డీలర్ ద్వారానే, అది నంద్యాల లోకల్గా ఉన్న స్థానిక డీలర్ ద్వారానే ఇవ్వాలని మేము వారికి విజ్ఞప్తి చేస్తున్నాము.
ఇక్కడ ఎవరైనా స్థానికులు కానీ లోకల్ కానీ ఎవరైనా కొత్తగా ప్లంబింగ్ కానీ శానిటరీ షాప్ పెట్టాలంటే, ఒకవేళ వాళ్ళు షాప్ ఓపెన్ చేయాలంటే అసోసియేషన్ వారిని ఫస్ట్ మొదటగా సంప్రదించి తర్వాత వాళ్ళ షరతులకు లోబడి షాపు తెరవవలసిందిగా వారి పద్ధతులకు అనుగుణంగానే వ్యాపారం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాము. నంద్యాల జిల్లా నంద్యాల పట్టణంలో ప్లంబింగ్ మరియు శానిటరీ అసోసియేషన్ అధ్యక్ష ఉపాధ్యక్షులతో సభ్యులతో కలిసి ఈ దినమున అనగా అందరం సమావేశమై ఈ అసోసియేషన్ సభ్యులందరం కలిసి ప్లంబింగ్ శానిటరీ సమస్యల గురించి ఈరోజు చర్చించడం జరిగింది. సభ్యులు తమకు సంబంధించిన సమస్యల గురించి రాసుకొని పరిష్కరించుకునేందుకు ఈ విధంగా ఈరోజు అందరం కలిసి తీర్మానించడం జరిగినది. కాబట్టి ఈరోజు అందరూ కూడా ఒకటే నినాదంతో ఎవరు వ్యాపారం వారు చేసుకోవాలా. మా ప్లంబింగ్ ఫీల్డ్లోకి ఎవరు ఇతర రాష్ట్రాలు కానీ ఇతరులు కానీ ఎవరు రాకూడదు. లోకల్ ఉన్న వాళ్ళు లోకల్ వాళ్ళు చేయొచ్చు. మనం ఒకటే వ్యాపారాన్ని ఎంచుకోవాలా. మనం ఎలక్ట్రీషియన్లో దూరలేదు. ఇంతవరకు 10 సంవత్సరాల నుంచి వ్యాపారం చేస్తున్నాం. మనం ఎలక్ట్రీషియన్లో దూరలేదు, గ్రానైట్లో దూరలేదు, ప్లైవుడ్ షాప్లో దూరలేదు, ఎటువంటి దాంట్లో దూరలేదు. ఇప్పుడు అందరం కలిసి చర్చించుకొని ఇంతవరకు వచ్చి ఫ్యూచర్లో కూడా ఇటువంటి ప్రాబ్లం రిపీట్ కాకుండా మనం లైఫ్ టైం అందరూ బాగుండాలని నినాదంతో ముందరకు వెళ్తున్నాము. ది నంద్యాల ప్లంబింగ్ శానిటరీ అసోసియేషన్ తరపు నుంచి నేను చెప్పబోయేదేమంటే, నంద్యాల వాసులకు అయ్యా, మీరు ఏదైనా ప్రోత్సహిస్తే నంద్యాల వాసులు ప్రోత్సహించండి. మాకు రేట్ అడగండి, మాతో రేట్ కొట్టి తీసుకోండి. కానీ ఏదైతే మార్వడీసు బయట రాష్ట్రాలతో వస్తున్నారో వాళ్ళు మోసపూరితమైన వ్యాపారాలు చేస్తూ అడిగిన దానికి మీకు తగ్గించి వేరే దానిలో మీకు మోసపూరిస్తున్నారు. అది మీరు గ్రహించండి. ఏదైనా ఉంటే వాళ్లకు కంపెనీ నుంచి వస్తుంది, మాకు కూడా కంపెనీ నుంచే వస్తుంది. ఎందుకు వాళ్ళు తక్కువ ఇస్తున్నారు అంటే కొన్ని దానిలో తగ్గించి కొన్ని దానిలో వేసుకోవడము, అలాంటి వ్యాపారాలు చేస్తున్నారు. ఏదైతే మీరు అన్నీ అడగలేరు కదా, అడిగిన దాంట్లో తగ్గిస్తారు, లేని దాంట్లో వాంచుకుంటున్నారు. వాళ్ళను కొంచెం గ్రహించి మీరు వాళ్ళపైన దృష్టి పెట్టవద్దు. నేను బయట రాష్ట్రాల నుంచి వచ్చిన వారికి చెప్పబోయేది ఏమంటే, అయ్యా, మీరు న్యాయబద్ధమైన వ్యాపారాలు చేయండి, లేదంటే మీ వ్యాపారాలు మానుకోండి. లేని పక్షంలో మీరు ఏదైతే పాత వ్యాపారంలో ఉన్నారో అదే వ్యాపారం చేసుకుంటూ మా వ్యాపారం చెడగొట్టవద్దు, మా శానిటరీ షాప్ను చెడగొద్దు. నేను నంద్యాల వాసులను కోరుతున్నామంటే, ఎన్నో సంవత్సరాలుగా మా ప్రెసిడెంట్ చెప్పినట్టు ప్రోత్సహించారు. మళ్ళీ మిమ్మల్ని ఆదరించి నంద్యాలను మార్వాడి హటావ్ నంద్యాల బచావ్ అనే నినాదం పైన మీరు కూడా మాకు సహకరిస్తారని కోరుకుంటున్నాను. నంద్యాలకు చెందిన కూరగాయల కమిషన్ ఏజెంట్ కూరగాయల ప్రసాద్ మరియు దిలీప్ రామన్న అండ్ సన్స్ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానానికి కూరగాయల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ మేరకు నంద్యాల నుండి కూరగాయల లారీ బయలుదేరడం జరిగింది. మహాశివరాత్రి సందర్భంగా స్వామి అమ్మవార్లను దర్శించుకునేందుకు వచ్చిన భక్తులకు దేవస్థానం ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ కొరకు కూరగాయలను అందజేయనున్నట్లు దాతలు పేర్కొన్నారు. అలాగే అహోబిలం లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం, మద్దిలేటి నరసింహస్వామి దేవస్థానాలకు కూడా శివరాత్రి సందర్భంగా కూరగాయలను పంపిణీ చేస్తున్నట్లు వారు తెలిపారు. మీ షర్మిల ఎవరైనా కాంగ్రెస్ కానీ వైఎస్ఆర్ నుంచి భయంకరంగా తిట్టండి. పార్టీ పరంగా ఎప్పుడు తిట్టలే, పార్టీ పరంగా తిట్టలే, కాంగ్రెస్ దక్షిణ కైలాసంగాను సద్యోజాత క్షేత్రంగా విరాజిల్లుతూ రాహుకైతు పూజలకు నిలయమైనటువంటి శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామి అమ్మవార్ల దర్శనార్థమై వచ్చే భక్తులకు దేవస్థానం ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ జరుగుతున్నది. ఈ అన్నప్రసాద వితరణ కార్యక్రమానికి నా వంతుగా ఈ సంవత్సరం 30 టన్నుల కూరగాయలు వితరణ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కూరగాయలు పంపుచున్నాను. నాకు నా వ్యాపార అభివృద్ధికి అయితేమి, నా కుటుంబ అభివృద్ధికి అయితేమి ఈశ్వరుడు ఉండాలనే ఒక నమ్మకంతో ఈ బృహత్తర కార్యక్రమము జరుపుతున్నాను. ఈ కార్యక్రమాన్ని 2006 సంవత్సరంలో 2.5 టన్నులతో మొదలుపెట్టి ఈరోజు 30 టన్నులతో స్వామి సేవలో ఆ ముక్కంటి సేవలో తరిస్తున్నాను. ఈ కార్యక్రమంలో అతి గొప్ప విషయము, నాకు ప్రధాన భూమిక నా జీవిత భాగస్వామి నా కుమారుడు, వారి పాత్ర సహకారం నాకు ఎంతో ఉంది. భవిష్యత్తులో ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని చేయాలని ఆశిస్తూ, అలాగాక మన నంద్యాల చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు అయితే జరిగినాక నా వంతు పాత్ర నేను పోషిస్తున్నాను. అలాగే ప్రముఖ వైష్ణవ క్షేత్రమైన అవోబిల క్షేత్రం అయితే మద్దిరెడ్డి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ఆర్ఎస్ రంగాపురం నందు ఉత్సవాల్లో భాగంగా నా వంతుగా కూరగాయల వితరణ చేస్తూ స్వామి సేవలో తరిస్తున్నాను. ఓం నమః శివాయ. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీకాళహస్తి అన్నదానానికి 30 టన్నుల కూరగాయలు పంపిస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగించాలని కోరుతున్నాము. ఎల్లప్పుడూ ఆయన సేవలోనే మేము పాల్గొంటాము. ఆయన ఏది చేసినా మేము వద్దనము. మాతృభాష దినోత్సవం పురస్కరించుకొని ఆల్మదద్ ఫౌండేషన్ చైర్మన్ ఆకుమల రహీం ఆధ్వర్యంలో స్థానిక ములాన్పేట్ మున్సిపల్ బాలికల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఫయాజుర్ రహీం అధ్యక్షతన ఉర్దూ భాష దినోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆకుమల రహీం మాట్లాడుతూ ఉర్దూ భాష మధురమైన భాష, ఉర్దూ భాష ఐక్యతకు నిదర్శనమని అన్నారు. నంద్యాలలో 2018వ సంవత్సరంలో టీడీపీ హయాంలోనే ప్రభుత్వ ఉర్దూ జూనియర్ కళాశాల ఏర్పాటు చేశారన్నారు. 7 సంవత్సరాలు గడిచినా కానీ ఇప్పటి వరకు ఉర్దూ ప్రభుత్వ జూనియర్ కాలేజీకి సొంత భవనం లేకపోవడంతో ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక బాలాజీ కాంప్లెక్స్లో గల వక్ఫ్ బోర్డు స్థలంలో నిర్మించబడ్డ ఇక్రా భవనము గత 7 సంవత్సరాల నుండి ఖాళీగా ఉన్నది. కావున వెంటనే ఉర్దూ విద్యార్థులకు అన్ని విధాల సౌకర్యం గల ఇక్రా భవనంలో ప్రభుత్వ ఉర్దూ జూనియర్ కళాశాల ఏర్పాటు చేసి బోధనా తరగతులు నిర్వహించుటకు రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఫరూక్ వెంటనే తగు చర్యలు తీసుకోవాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ ఉర్దూ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర కన్వీనర్ సి అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్లో మౌలానా అబుల్ కలాం ఆజాద్ సెంట్రల్ ఉర్దూ యూనివర్సిటీ మరియు కర్నూలులో డాక్టర్ అబ్దుల్ హక్ ఉర్దూ యూనివర్సిటీ ఏర్పాటు చేసిన ఘనత తెలుగుదేశం పార్టీకి చెందుతుందన్నారు. ఈ రోజు మాతృభాష దినోత్సవం పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వ లోగోలో ఉర్దూ భాషకు స్థానం కల్పించి ప్రతి జిల్లాలో ఉర్దూ ట్రాన్స్లేటర్ పోస్టు భర్తీ చేసే ప్రక్రియను అమలు చేస్తూ రాష్ట్రంలో 2వ అధికార భాష ఉర్దూను పకడ్బందీగా ప్రణాళిక ప్రకారం అమలు చేయుటకు ప్రభుత్వ పాలకులు, సంబంధిత అధికారులు వెంటనే తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉర్దూ భాష అభివృద్ధికి అమలు చేయాల్సిన అంశాలపై నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు ఆల్ మదద్ ఫౌండేషన్ చైర్మన్ ఆకుమల్ల రహీం ఇతర అతిథుల చేతుల మీదుగా బహుమతులు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రజా సమస్యలపై పోరాట కమిటీ జిల్లా అధ్యక్షులు మహబూబ్ బాషా, చిరు వ్యాపారుల సంక్షేమ శాఖ జిల్లా అధ్యక్షులు సత్యనారాయణ, ప్రజా స్వయం పరిరక్షణ ఐక్యవేదిక సంస్కృత విభాగం జిల్లా కన్వీనర్ శివరామిరెడ్డి, ఆల్ మదద్ కంప్యూటర్ సెంటర్ ఇన్ఛార్జ్ రహమతుల్లా పెద్ద సంఖ్యలో విద్యార్థినులు పాల్గొన్నారు. మనం ప్రతి సంవత్సరం జరుపుకునే మాతృభాష దినోత్సవం సందర్భంగా నంద్యాల పట్టణంలోని ములాన్పేటలో ఉన్న ఉర్దూ హై స్కూల్ నందు ఈ మాతృభాష దినోత్సవ వేడుకలు ఇక్కడ ఘనంగా జరుపుకోవడం జరుగుతూ ఉంది. మాతృభాషను మనము ప్రేమించాలి, మాతృభాష అభివృద్ధి కోసం మనము కృషి చేయాలి, మన మాతృభాష మనము కాపాడుకోవాలి అనే సదుద్దేశంతోనే మా అల్మదద్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరము కూడా ఈ మాతృభాష దినోత్సవ వేడుకలను జరుపుకుంటూ వస్తున్నాం. మరి చాలా భాషలు ఉన్నాయి మన భారతదేశంలో. అంటే గుర్తించిన భాషలు కొన్ని ఉన్నాయి, గుర్తించని భాషలు కూడా ఉన్నాయి భారతదేశంలో. మరి గుర్తించిన భాషలలో ఉర్దూ అన్నది ముస్లింల మాతృభాష.
ఉర్దూ అనేది ముస్లింల మాతృభాష మాత్రమే కాదు, భారతదేశంలో గుర్తించబడిన భాషలలో అది కూడా ఒక గుర్తించిన భాష ఉర్దూ భాష. మరి ఆ ఉర్దూ భాషను మనం అందరం కూడా కాపాడుకోవాలి. మన భవిష్యత్తు పిల్లలు కూడా ఉర్దూ భాషను నేర్చుకొని రాయడము చదవడము రావాలి. మరి అందులో కూడా పండితులుగా వాళ్ళు అభివృద్ధిగా ముందుకు సాగాలి అనే ఒక ఉద్దేశంతోనే మరి మా అల్మదర్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ ముల్లన్పేట ఉర్దూ హై స్కూల్ నందు వాళ్ళకు ఎస్ఏ కాంపిటీషన్ ఎగ్జామ్స్ వాళ్ళకు ఎస్ఏ కాంపిటీషన్ పెట్టి మరి వాళ్ళకు మా సంస్థ ఆధ్వర్యంలో వాళ్ళకు ప్రోత్సాహకరంగా మెమోంటోస్ను కూడా ఈరోజు ఇక్కడ అందించడం జరుగుతుంది. आज बेहतरीन फजा में अच्छे माहौल में जो है हम सभी मिले जुले हैं. मकसद यही है, योम मादरी ज़बान है आज, यानी जिसकी जो है मादरी ज़बान, आज हमारी मादरी ज़बान उर्दू है. तो खुशनसीबी है कि उर्दू की तदरीस करने में लगे रहे उर्दू असातिज़ा के साथ उर्दू ज़बान बोलने वाले जो है आगमला रहीम भाई और उसके साथ दूसरी ज़बान तेलुगु ज़बान रखने वाले भी इस उर्दू प्रोग्राम में आए हुए हैं. सबका जो है हम हर दिल से जो शुक्रिया बजा लाते हैं. కృష్ణానది యాజమాన్య బోర్డును విజయవాడలో ఏర్పాటు చేస్తామన్న ప్రభుత్వ ప్రకటనపై రాయలసీమ సాగునీటి సాధనా సమితి, ప్రజా రైతు సంఘాలు భగ్గుమన్నాయి. పట్టసీమ ద్వారా కృష్ణా డెల్టాకు నీరందించేటప్పుడు ఆ ప్రాంతానికి శ్రీశైలం ప్రాజెక్టుతో అనుబంధం తెగిపోయినప్పుడు కృష్ణానది యాజమాన్య బోర్డును శ్రీశైలం ప్రాజెక్టుకున్న కర్నూలు జిల్లాలో ఏర్పాటు చేయాలే కానీ అధికార పార్టీలు కేవలం తమ రాజకీయ స్వార్థం కోసం వెనుకబడిన రాయలసీమ ప్రాంత ప్రయోజనాలను తుంగలో తొక్కి విజయవాడలో ఏర్పాటు చేయడానికి పూనుకోవడం ఇదేమని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జ దశరథ రామిరెడ్డి ప్రశ్నించారు. కృష్ణానది జలాల సక్రమ నీటి పంపిణీకి కేఆర్ఎంబి ప్రవేశపెట్టిన శ్రీశైలం ప్రాజెక్టు రూల్ కర్వ్ అమలు కావాలంటే కృష్ణానది యాజమాన్య బోర్డును కర్నూలులో ఏర్పాటు చేయాలని కోరుతూ శుక్రవారం నంద్యాలలో మహాత్మా గాంధీ విగ్రహం దగ్గర నిరసన కార్యక్రమాన్ని రాయలసీమ సాగునీటి సాధన సమితి, ప్రజా సంఘాలు, రైతు నాయకులు నిర్వహించారు. రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జ దశరథ రామిరెడ్డి మాట్లాడుతూ ఈ నెల 9, 10 తారీఖులలో విజయవాడలో అఖిలపక్ష సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ నాయకత్వంలో అఖిలపక్ష నాయకులు, జల వనరుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడుని కలిసి కేఆర్ఎంబిని కర్నూలులో ఏర్పాటు చేయకపోతే రాయలసీమకు ఉరితాడు వేసినట్లేనని, వెనుకబడిన రాయలసీమ ప్రాంత అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని కేఆర్ఎంబిని కర్నూలులో ఏర్పాటు చేయాలని కోరినప్పటికీ కేవలం తమ రాజకీయ స్వార్థం కోసం విజయవాడలో ఏర్పాటు చేస్తామని ప్రభుత్వ ప్రకటనపై బొజ్జ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెనుకబడిన రాయలసీమ ప్రాంతానికి నీటి హక్కుల వినియోగంలో పాలకుల వైఫల్యం వలన రాయలసీమ తీవ్రంగా నష్టపోతుందని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జ దశరథ రామిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కేఆర్ఎంబి కర్నూలులో ఏర్పాటుకై ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని, అందులో భాగంగా ఈ నెల 25న వేలాది మంది ప్రజలతో నంద్యాల పట్టణంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహిస్తున్నామని బొజ్జ ప్రకటించారు. వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఎస్డిపిఐ ఆధ్వర్యంలో నంద్యాలలో బహిరంగ సభ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎస్డిపిఐ పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు మహమ్మద్ షఫీ సాబ్, జాతీయ కమిటీ మెంబర్ ప్రొఫెసర్ సయ్యద్ సాదియా హాజరయ్యారు. వారు మాట్లాడుతూ వక్ఫ్ సవరణ బిల్లు వక్ఫ్ బోర్డుల స్వయం ప్రతిపత్తిని ప్రమాదంలో పెట్టి ముస్లిం సమాజం తమ ధార్మిక ఆస్తులపై స్వాధీనం కోల్పోవడం మరియు వక్ఫ్ ఆస్తుల నిర్వహణలో ఇతరులు జోక్యం చేసుకోవడంలో ఈ బిల్లు మార్గం చూపుతుందని హెచ్చరించారు. ఈ బిల్లు వక్ఫ్ ఆస్తుల నిర్వహణకు స్థానిక వక్ఫ్ బోర్డుల ప్రభావవంతమైన వ్యవహారాన్ని తగ్గిస్తుందని పేర్కొన్నారు. వక్ఫ్ సవరణ బిల్లు వక్ఫ్ ఆస్తుల స్వాతంత్రాన్ని మరియు ముస్లిం సమాజం హక్కులను ఈ బిల్లు నాశనం చేస్తుందని, ఈ బిల్లు పార్లమెంటులో ప్రవేశపెట్టడాన్ని భారతదేశ ముస్లిం సమాజం ఏమాత్రం సహించబోదని, ప్రజల హక్కులను కాలరాసి ఎటువంటి నల్ల చట్టాలు వచ్చినా కూడా ఎస్డిపిఐ పార్టీ వ్యతిరేకిస్తుందని తెలిపారు. ఈ బిల్లును తిరస్కరించేంత వరకు మా పోరాటాలు, మా నిరసనలు ఆగవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్న ప్రజలు, సెక్యులర్ వాదులు, ఉలామాలు, మహిళలు, ప్రముఖులు, సమానత్వం కోరుకునే శాంతియుతవాదులు ఈ కార్యక్రమంలో పాల్గొని వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా వారి గళాన్ని ఎత్తారు. आजाद हिंदुस्तान के अंदर 1954 में 1954 में उन्हीं औकाफ को मुसलमानों, तुम अपने वक्त की, अल्लाह की मिल्कियत की हिफाजत करने की ताकत नहीं रखते,
इसलिए अब हिंदुओं को गैर मुस्लिमों को उसमें लाया जाएगा। और जो अल्लाह ताला ने नबी अलैहिस्सलाम के जरिए से वक्त के जो कानून हमें बताए हैं, जो उसके वक्त को इस्तेमाल करने का जो तरीका बताया है, उसको अमल में लाने का हर मोमिन का दीनी फरीजा है। तो ये वक्त नबी अलैहिस्सलाम के वक्त से चला आ रहा है। जो अलग अलग दो जो खुलफा राशिदीन है, बादशाह हैं, मुगल हैं, यहां तक कि अंग्रेजों के वक्त भी, और मैं वहीं से बात शुरू करता हूं, अंग्रेज भी, और कौन अंग्रेज? जिनकी आंखों में आंखें डालकर जंग आजादी की लड़ाई ही नहीं लड़ी, बल्कि मुसलमानों ने इस भारत को, इस इंडिया को आजाद कराने के लिए जामे शहादत दिया। जिन्होंने अंग्रेजों की नाक में दम किया। ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.